హలో ఫ్రెండ్స్, మనం బొంగులో చికెన్, బ్యాంబూ చికెన్ మనం అరకులో, తర్వాత రాజమండ్రి, మారేడుమిల్లి ఎక్కడెక్కడో మనం చక్కగా చేసుకొని తింటాం కదా. నేను కూడా చాలాసార్లు అరకు వెళ్ళినప్పుడు తిన్నాను. సరే, బయటకు వేసుకొని ఉన్నాం కదా, ఇంటి దగ్గర చేసుకుంటే ఎలా ఉంటుంది, మన ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చా అని వచ్చిన ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనకి బ్యాంబూ చికెన్ చేస్తూ ఉన్నాను సరదాగా. సీరియస్గానే, సరదా కాదు, అందరం తినడానికి. ఇది ముందు చికెన్ బాగా కడిగి, ఒక పావు కేజీ చికెన్ కడిగేసి ఉంచుకుందాం. కడుక్కొని ఇందులో కొంత చిన్న పసుపు వేద్దాం, దానికి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను. ఓకే, సరిపోద్దా? కొంచెం వేద్దాం సాల్ట్. ఇందులో కారం, మసాలా కారం మనకి మార్కెట్లో దొరుకుతుంది, ఇంట్లో చేసుకుంటాం. మసాలా కారం వేసుకుందాం. వేసా, ఇది చేద్దాం. చక్కగా మనం ఎక్కడ పడితే అక్కడ తింటున్నాం కదా, అక్కడ అరకెళ్తే చికెన్ కబాబ్ మసాలా వేస్తున్నాను ఇందులో. రైట్, గరం మసాలా కూడా వేస్తున్నాను. మనం బయట తింటున్నాం కదా, ఇంట్లో కూడా చేసుకొని బయట తిన్న ఫుడ్ బాగుంటుంది. సో అట్ ది సేమ్ టైం మనం ఇంట్లో చక్కగా చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో కూడా మనకు బాగుంటుంది కదా, పిల్లలు చేసి పెట్టవచ్చు, మనకి తినొచ్చు. జాగ్రత్తగా కలిపేద్దాం ముందు. అంటే ఈ ఏమంటారు, బొంగులో చికెన్, బ్యాంబూ చికెన్, చక్కగా బ్యాంబూ చికెను, బొంగులో చికెను అరకు వెళ్ళినప్పుడు చాపరాయి దగ్గర కానీ, అరకులో కానీ, మన మ్యూజియం దగ్గర బ్రహ్మాండంగా దొరుకుతూ ఉంది. ఇంకా కలిపేసా. అంటే ఇందులో ఆయిల్ కంటెంట్ అసలు అవసరం లేదు. అంటే ఇక్కడ మొన్న మా ఫామ్ హౌస్లో నేను వర్క్ చేసేటప్పుడు వెదురు బొంగులు ఎక్కువ తీసుకొచ్చా, అక్కడ అవసరమయ్యి. ఆ వెదురు బొంగులు చూసిన వెంటనే సరే మనం బయటికి కాదు, ఇంటి దగ్గర చేద్దాము అనిపించి చేస్తున్నాను. ఇదిగో ఇందులో మనం ఏం వేయలే, ఆయిల్ కానీ ఏం వేయలేదు. వేసేద్దామా? సరే, ఎలా ఉంటుందో చూద్దాం. బాగానే ఉంటుంది, ఎందుకంటే ప్రయత్నం మనం చేస్తున్నాం కాబట్టి. ఇదిగో చికెను, బ్యాంబూ చికెన్, బొంగులో చికెన్. అరకు ఫేమస్ అంటారు మన జిల్లా కాబట్టి. అరకు జిల్లా అయిపోయింది అనుకో, మన జిల్లా కాదు, విశాఖపట్నంలో ఉన్నప్పుడు మన జిల్లా, ఇప్పుడు అరకు జిల్లా అయిపోయింది కాబట్టి ఇంట్లోనే చేద్దాం మనం. ఇంట్లో అంటే మనకి కర్రల పొయ్యి కానీ, బొగ్గుల పొయ్యిలు కానీ ఏమి ఉండవు కాబట్టి ఇంట్లో స్టవ్ ఉంది. ఇదేంటి చికెన్ తక్కువైనట్టుంది, బొంగు పెద్ద అయింది, చికెన్ తక్కువైంది, నో ప్రాబ్లం. సో దానికి అరిటాకులు మా ఇంటి దగ్గరే, మన ప్లాట్స్లోనే అరిటాకులు ఉన్నాయి. అరిటాకులు తీసుకొచ్చాను. అరిటాకుల్ని అడ్డంగా పెడతా ఉన్నాను, అంటే ఆవిరిపోకుండా ఉండడానికి. గుడ్ బాయ్ వినయ్ ప్రకాష్. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయడం చేద్దామని అనుకుంటాం కాబట్టి ఈ వేళకి దీన్ని ఇలాగ ఈ బొంగులో చికెన్ చేసి మళ్ళీ 2-3 రోజుల్లో, ఇది ఇలా కడదామా, నీకు కట్టాలంటే ఇది కావాలి. 2-3 రోజుల్లో మళ్ళీ మనం కొండ బిర్యానీ కూడా చేసి పెడతా. ఇదో క్లోజ్ చేసేసి ఈ పక్కన పడదాం. స్టవ్ ఆన్ చేద్దామండి. చక్కగా స్టవ్ ఆన్ చేసి రెడీ. బొంగులో చికెను దీని మీద పెట్టా, స్టవ్ మీద. చూద్దాం, ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఇది మనం పెట్టి, స్టవ్ పెట్టాను, పెద్ద ఫ్లేమ్లో పెట్టి. ఎందుకంటే మనకి బొంగు కొంచెం లావుగా ఉంది కదా, బొంగు అట్టినది, వెదురు బొంగి పెట్టాను. కానీ ఆన్ చేస్తా, ఫుల్ దీంట్లో పెట్టాను. చూద్దాం, ఒక 20 మినిట్స్ దీన్ని ఇలా వదిలేద్దాం. దీన్ని నిలబడుతుంది, అడ్డం పెడదాం. ఒక నిమిషం, ఏదో చెయ్యాలి కాబట్టి ఇది పెట్టా బ్యాలెన్స్కి. రైట్, ఒక 20 మినిట్స్ చూద్దాం. 20 మినిట్స్ అయిన తర్వాత ఏమైందో చూద్దాం. అయిపోయింది 20 మినిట్స్. మనం అక్కడ స్టవ్ మీద పెట్టాం, ఫ్లేమ్ మీద. చూద్దాం ఏమైంది, ఏంది సంగతి. కూర్చున్నట్టే మనం పెట్టిన అరిటాకులు ఇవి. గుమ్మ బొంగులో చికెన్, అరకులో బొంగులో చికెను మన ఇంట్లో. బాగా కాలుతున్నాడు రోజు, బాగా కాలుతుంది. సూపర్. ఇంకా ఉంది పీస్. అయిపోయింది.
లేదు అంటే ఫస్ట్ టైము మనం అద్భుత బాగా చేసాం. ఇట్రా ఇది బాగా కాలింది చూసారా, స్టవ్ మీద పెట్టి చేసేటప్పటికి సూపర్ ఉంది. ఏం చేద్దాం ఇది పీస్ మంచి వాసన వస్తుందండి. అరకు ఇవాళ కాస్తుంది. అద్భుతం అంటే నేను చేశాను కదా బాగుందని అర్థం కాదు, కానీ రియల్లీ సూపర్ టేస్టీ అద్భుతం. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఉప్పు కారము కొంచెం పసుపు చికెన్ మసాలా గరం మసాలా వేసి ఈ బొంబులో వేసి పైన ఈ ఆకులు అడ్డం పెట్టి స్టవ్ మీద, అంటే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి గ్యాస్ స్టవ్ మీద చక్కగా కొంచెం ఫ్లేమ్ పెట్టుకుంటూ తగ్గించుకుంటూ పెడుతూ చేసుకుంటే ఒక 20 మినిట్స్కి ఇది తయారైంది. సూపర్ ఉంది. ఇప్పుడు నేను తినేసాను అనుకోండి, ఇది నా ఇద్దరు కూతురికి ఉండదు, మళ్ళీ చాలా బాగుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అద్భుతం. థ్యాంక్ యూ. లవ్ యూ.